పుట్టెను అని రాయబడింది. పుట్టెను, ఆయన పుట్టుక పవిత్రమైనది. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరిగా వచ్చారు. ఆయన సర్వాధికారి. మరోసారి చెప్తున్నా నా ప్రియమైన సహోదరులారా, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు సశరీరిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఆయన ఎందుకు పంపబడ్డారు? మేము అమెరికా వెళ్ళినప్పుడు డలాస్లో నాసా సెంటర్ ఉంటుంది. ఒకసారి చూద్దామని నాసా సెంటర్లో జాబ్ చేసే ఒక సహోదరుడు ఉంటే ఆ నాసా సెంటర్కి వెళ్ళాము. ఒకసారి మొట్టమొదటిగా చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా అందరు ఫోటోలు ఒకటో పెట్టారు. అదేనండి, ప్రప్రసంగా చంద్రమండలం మీదకి అడుగు పెట్టి మళ్ళా దిగొచ్చి పెట్టినటువంటి వ్యక్తులు ఫోటోలు అన్నీ పెట్టారు. ఆయన విజయవాడ వచ్చి ఒక సందర్భంలో విజయవాడ వచ్చారు. ఆ చంద్రమండలం మీదకి వెళ్ళారు, చంద్రమండలం అడుగు పెట్టారు, మరలా దిగి మన భూమి మీద అడుగు పెట్టారని విజయవాడలో ఒక సభలో ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గర ఆయన చూడటానికి వేల మంది వచ్చారు. చంద్రమండలం మీదకి ఎక్కారంట, అక్కడి నుంచి మరలా దిగి వచ్చారంట. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్రిస్టియన్. ఆయన చెప్పిన ఒక మంచి మాట ఏంటి తెలుసా? నేను చంద్రమండలం మీద నుంచి అలా దిగి వచ్చానని నన్ను చూడటానికి అది గొప్పతనమే కాదు, పరలోకము నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టాడు. ఇది గొప్పతనం, ఇది గొప్పతనం. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పని చేతుల పైకి ఎందుకంటే హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరిగా వచ్చారు. అది గొప్పతనం. ఎందుకు వచ్చారు యేసు ప్రభు ఈ లోకానికి సశరీరిగా? అది గమనించాలి ప్రతి వారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? ఆ పర్పస్ తెలియకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకున్న ఫలితం లేదు. అది సాధారణమైన విషయం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, శిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, మృతుల్లో తిరిగి లేచారు. సాధారణమైన మాటలే, మనకు మొదటి నుంచి ఉన్న మాటలే. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం తెలియాలి. అందుకే అక్కడ రాయబడి చూడండి, ప్రతి వారు దుష్ప్రత్వము నుండి మళ్ళించబడుట వలన వారిని ఆశీర్వదించాలని. అద్భుతమైన రాత్రి దుష్టత్వము నుండి రాత్రి మీరు మళ్ళించబడితే ఇదే మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో మీరు ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. మీ కుటుంబం ఆశీర్వాద సూచనగా ఉండబోతుంది. మీ పిల్లల ఆశీర్వాద సూచనగా ఉండబోతుంది. మీ సంఘం ఆశీర్వాద సూచనగా ఉండబోతుంది. ఒక సేవకుడు ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారా అని ఆ రోజున ఎలియాజరును పిలిచినట్లుగా మిమ్మల్ని పిలవబోతున్నది సమాజం. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని 3 సార్లు అందరికంటే గట్టిగానే ఎప్పుడు ఇదేనా? ఆశీర్వదించు, దించు, దించు. వాళ్ళు కూడా అంటారు దిగు 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 రాళ్ళు మజాలు చేస్తుంటారు. ఎప్పుడు దించు, దించు, దించు. ఏంటి దిగేది? ఆశీర్వదించటం కాదు, ట్రెండ్ మారాలి. ఏంటది? ఆశీర్వదించు, దించు, దించు అంటే ఇంకో దిగుతారు. ఆశీర్వదించు కాదు, పదం మారాలి. మీరే ఇప్పుడు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు, ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అనండి ప్రకటనతో. ఇంకోసారి మీకు గెట్టలో ఉన్నారండి, గెట్టలో ఉంటే అనగలుగుతారా? పక్కన వాళ్ళ సంఘం బాగా అభివృద్ధి ఉందనుకోండి, గెట్టో కొంతమంది రోజు ఇప్పుడు అయినా పర్వాలేదు అన్నయ్య అనండి, మీరు ఆశీర్వాదముగా ఉందురు అనండి. ఆశీర్వాద సూచనగా ఉందురుగాక, ఆశీర్వాద సూచనగా ఉందురుగాక.
గాక. ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి. ప్రతి వారు వారి దుష్టత్వం నుండి మళ్లించబడాలి. నేను మాట చెప్పిన గలతీ పత్రికలో 4వ అధ్యాయం. మనం ఎక్కువగా ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటాం కదా. 4వ అధ్యాయంలో 4వ వచనములో ఏమని రాయబడింది? కాలము పరిపూర్ణమైనప్పుడు, రైట్ టైంలో యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఇంకో మాట చెప్తేనండి, పాపం పరిపూర్ణమైపోయింది. పాపం పరిపూర్ణమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తా వినండి. అమోరీయుల పాపము ఇంకా సంపూర్ణము కాలేదు. అమోరీయుల పాపం, ఐగుప్తులో ఉన్నటువంటి అమోరీయుల పాపం, వాళ్ళ పాపం సంపూర్ణమైనప్పుడు, అమోరీయుల పాపం సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. బాగా వినండి. అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 400 సంవత్సరాల పైన ఉన్నారు. ఎందుకంటే వారు స్వతంత్రించుకోబోయే 7 జాతుల వారి యొక్క అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణమగు వరకు, వాళ్ళ పాపం ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో, అర్థమైందా? వాళ్ళ పాపం సంపూర్ణమైన తర్వాత మోషే అనే ఒక రక్షకుడిని ఐగుప్తుకు పంపించి, ఆ ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు అందరిని తీసుకొని వచ్చి 7 జాతుల వారిని వెళ్ళబట్టి అక్కడ ఇశ్రాయేలు దేవుడు స్థిరపరిచాడు. దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడే, పాపం పరిపక్వమైనప్పుడే, రైట్ టైంలో, అర్థమైందా? నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపబడెను. అందుకే ఆ వాక్యం అంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఈ మాట గట్టిగా అందరూ పంపెను. పక్కన చెప్పండి గట్టి, పంపెను. ఎప్పుడు? ఇంకో పర్యాయ పదం చెప్తుండే కదా, పాపము పరిపూర్ణమైంది. యేసయ్య 2వ రాకడ కూడా ఒకటి ఉంటుంది. బాగా వినాలి, తెలియాలి మనకు. 2వ రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసా? రోమాపత్రికలో ఉంటుంది 11:25లో, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైనప్పుడు, సంఘం పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు యేసయ్య 2వ రాకడ, రహస్య రాకడ జరుగుతుంది. చదవండి. అదేమనగా చెప్పండి. అన్యజనుల ప్రవేశం అంటే సంఘ ప్రవేశం. సంఘం పరిపూర్ణమైనప్పుడు సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగించును అని రాయబడింది. అర్థమవుతుంది నీకు? మనమందరం 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ 2వ రాకడ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే, ప్రతి సేవకుడు పరిపూర్ణ కావాలి, ప్రతి సంఘము పరిపూర్ణతలోనికి రావాలి. అక్కడ 2 భాగాలు ఉంటాయి. యాకోబు, అన్యజనులు. యాకోబు అంటే యూదులు, ఇశ్రాయేలీయులు. అన్యజనులు అంటే మన ప్రవేశం సంపూర్ణం కావాలి. అందుకే ఈ రోజున సంఘముల మారు మనసుల గురించి, బాప్తిస్మాలు, పరిశుద్ధాత్మల గురించి దైవ సేవకులు బోధిస్తున్నారు. సంఘములో స్థిరపడండి, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడండి, పరిపూర్ణంగా మీరు మార్చబడాలి. క్రీస్తు రహస్య రాకడ జరగబోతుంది. ఆయన రాకడ సమయంలో మీరు పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి, వధువు సంఘముగా ఉండాలి, జయించిన మన శిశువుగా ఉండాలని ఈరోజు ఎంతో మంది దైవ సేవకులు ఎందుకు చెప్తున్నారు తెలుసా? అన్యజనుల సంఘం సంపూర్ణమైనప్పుడే రాకడ జరుగుతుంది. ఇప్పుడు మొదటి రాకడ సస్టేజ్ ఎప్పుడు వచ్చారు? యేసయ్య పాపము కాలము పరిపూర్ణమైనప్పుడు రైట్ టైంలో వచ్చారు. ఏమండి? ప్రతి వారిని ఆయన దుష్టత్వములో నుంచి మళ్లించిన దేవుడు నా దేవుడు. దుష్టత్వములో నుంచి మళ్లించిన దేవుడు నా దేవుడు. ఈ రాత్రి ఇంకా మీరు పాపానికి చోటించుంటే, అందులో బయటకు రావాలి.
ఇంకొక వాక్యం చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం చివరి మాటలో, ఇందాకేమో స్పీడ్గా ఉంటుంది. వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. అందరూ చెప్పండి, పంపును 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 అన్న గట్టిగా 3 సార్లు గట్టిగా స్వరం పెంచాలి, లేకపోతే అలా ఊరుకోను. స్వరం పెంచాలన్నరా. పంపును పంపును పంపును. ఎవరు పంపించారు? శూరుడైనటువంటి ఒక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును పంపించను. ఆ శూరుడైనటువంటి రక్షకుడు ఇప్పుడు ఏం చేశారు? వారిని విమోచించను. దుష్టత్వం నుండి బంధించబడాలి. పాపం నుండి ప్రతి మనిషి విమోచింపబడాలి. అదే నిజ క్రిస్మస్. చెప్పండి, అదే నిజ క్రిస్మస్. అనండి, అదే నిజ క్రిస్మస్. ఆ క్రిస్టియన్ ఇంట్లో ఇలాగే మీటింగ్ పెట్టి వెళ్తా ఉంటేనండి, పక్కింటానే అన్య ఒకసారి ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేయమంటే, ఈ మధ్యరాత్రి ఎందుకు లేమ్మా 12 అయిందంటే, అన్నయ్య మన క్రిస్టియన్ మీ క్రిస్టియన్ సేవకులతో పైకి చూశారు. ఇదే డిసెంబర్ నెల పెద్ద స్టాల్ పెట్టారు. సరేనే అడుగు పెడదామని చెప్పి లోపలికి వెళ్తే ఆ భర్త గారు తలుపు చూసుకోను. ఏమి తలుపు పడుతుంది? ఏమయ్యా అంటే ఆయన అంటాడు, అప్పుడే తెల్లారిందా అంటాడు. ఇదేం గొడవ? ఈ మధ్యరాత్రి నాకెందుకు ఈ చిక్కులు అని ఆలోచన చేస్తే, ఆయన ఊరుకుంటూ మొత్తం మీద తలుపు తీస్తే ఆయన సోఫా మీద పడుకున్నాడు. ఆ సోఫా దగ్గర టీపాయ్ ఉంది, దాని దగ్గర అన్ని బ్రాందీ చేశాను. అర్థమైనా? ఎవరి సిగరెట్ పెట్లో. ఇప్పుడు చెప్పండి, పైనేమో స్టార్, ఇంట్లోనేమో పవర్. ఇంకా క్యాన్ చెప్పండి, మీరు నమ్మనాన్ని చెప్తాను అన్నమాట. మొన్న ఈ మధ్య డిసెంబర్ నెలలోనే ఒక చోట ఆగి వాటర్ బాటిల్ కొనుక్కుందామని కవర్ ఆగాను. వాటర్ బాటిల్ కొన్నారు పిల్లలు. ఆ స్టాల్లోని కట్టి మా క్రిస్టియన్ మంచిగా కట్టారు, బాగున్నాయి, తృప్తిగా ఉంది. కట్టొద్దని అని చెప్తుంది, కట్టొద్దని, దుష్టత్వం నుంచి బదిలించబడి కట్టండి. పెద్ద స్టాల్ కనపడింది నాకు. ఈ ప్రసంగం మీరు కడతారో లేదా కట్టిన వాళ్ళ మీద దేవుడికి వెళ్ళాలి. పెద్ద స్టాల్ అదే భలే ఉందే స్టాల్ అనుకుంటా ఉన్నా. ఆ స్టాల్ కింద చూస్తే శంకర్రావు బ్రాందీ షాప్ అని ఉంది. నా గుండె తడాన ఉంది. ఏ శంకర్రావు బాబు బ్రాందీ షాపు? ఆయన యేసుప్రభు నమ్ముకున్నారా? అనుకున్నా నేను. ఈ లోపల ఆ బ్రాందీ షాపులో చిన్న పిల్లడు వస్తున్నా. ఆ త్రాగుబోతులకి మిరపకాయ బయట ఉంటాయి కదండి, ₹1, ₹2 కూడా వస్తున్నాను. కాలు దాటి వెళ్తాను, నేను కావాలనే అన్నా గుడ్డి. వాడు రాట ఏంటంటే మామూలంటే యేసుప్రభు ఉన్నారు అనడానికి నిదర్శనంగా స్టాల్ పెట్టుకుంటారు. మరి మీ వాడు ఎందుకు కట్టారు, మీరు ఎందుకు కట్టారు అన్నాను. యేసుప్రభు నమ్ముకున్నారు ఆయన అన్నాను. నమ్ముకోలేదండి, అయితే శంకర్ రాగా మరి ఎందుకు కట్టారు అన్నా. అది అంటాడండి ఒకడు, మా నాన్నగారిని మొన్న అడిగానండి, ఏం చెప్పాడురా, మనం ఎందుకంటే సాధు కట్టేది మనం కష్టం కాదు కదండి అని అడిగితే ఆ ఫాదర్ ఏం చెప్పారంటే, ఒరే క్రిస్మస్ పండక్కి క్రైస్తవులందరూ మన బ్రాందీ షాపుకు రావాలని పెట్టారు. ఇక నాకు సిగ్గుపోయి క్లాస్ కొంచెం నేర్చుకొని చూసానండి. ఇదా క్రైస్తవ్యం అంటే? ఇందుక యేసు ప్రభు లోకానికి వచ్చినది
ఇందుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది చెరలో ఉన్న వారికి విడుదల కలగాలని, గుడ్డి వారు చూపు పొందాలని, మోగవారు మాట్లాడాలని, చెవిటి వారు వినాలని, బోర్డు స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు పూర్ణంగా మార్చబడాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు జీవించి మన కొరకు గాయపరచబడి, శిలువ వేయబడి, రక్తము గారికి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలోని తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు సజీవుడైన దేవుడు. ఆయన మన కొరకు రక్తం కాల్చారు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన రక్తపు విలువ ప్రతి వారు దుష్టత్వములో నుంచి బంధించబడాలి. ఇదే గలతీ పత్రికలో 3వ అధ్యాయములో 13వ వచనములో రాయబడింది. ఎవరి అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్యజనులైనటువంటి మనకు కలుగునట్లుగా యేసుక్రీస్తు మన కొరకు అదిగో 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 ఆ కలువరి శిలువలో ఆయన శాపగ్రహిగా నిలిచెను. మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన వాక్యం చెప్తుంది. ఆ రోజున పితరుడైన అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు కలగాలనే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఈ రాత్రి మరొకసారి చెప్తున్నా, ఈ చోట ఎవరైనా ఇంకా త్రాగుబోతులు అయి ఉంటే, వ్యభిచారులు అయి ఉంటే, నరహంతకులు అయి ఉంటే, ఇక లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షితులు అయి ఉంటే, క్రమం తప్పి అక్రమాల్లో పడితే, ఇది ఈ కూడిక సందర్భముగా ప్రతి వారి దుష్టత్వము నుండి మళ్లించబడాలి. రాత్రి పరలోకములో ఎప్పుడో తెలుసా సంతోషం, ఒక పాపి మారు మనసు పొందుట వలనే పరలోకం అంతా సందడి చేసుకుంటూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది. ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా ఎవరి బుద్ధిని తెచ్చుకొని తండ్రి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మళ్ళా కుమారత్వాన్ని పొందారు. దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి మీలో ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మళ్ళా దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చారు. ఈ 15 రోజులు ఇంకో 15 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. ఇప్పటికైనా మేము ఆశీర్వాద సూచనగా ఉండాలి. అలా ఉండాలి అంటే పరలోకం నుంచి పంపబడిన ఆ యేసు క్రీస్తు ద్వారా దుష్టత్వములో నుంచి మళ్లించబడాలి, విమోచింపబడాలి. ఈ రాత్రి అందరూ పరిశుద్ధపరచబడుదురు గాక. అందరూ చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రభువైన యేసు క్రీస్తు పంపబడెను ఆశీర్వాద సూచనగా యేసయ్య పంపబడెను. చూద్దామా? పేతురు మొదటి పత్రిక, అందరూ చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. 12వ వచనం. అందరూ చెప్పండి, ఈ మాట చెప్పండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. అందరూ పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఏంటి? పరిశుద్ధాత్మ పంపబడిను. మొదలు ఏం చెప్పాను నేను? యేసుక్రీస్తు పంపబడిను. ఎందుకు యేసుక్రీస్తు పంపబడ్డారు? మనం విమోచించడానికి, దుష్టత్వాన్ని మళ్లించడానికి, ఆశీర్వదించడానికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ